పాకిస్తాన్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. బలూచిస్తాన్లోని పలు జిల్లాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా అటాక్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ బాంబ్ పేరుతో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. మొత్తం 18 ప్రాంతాల్లో బలూచ్ ఆర్మీ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. పాక్ సమాచార వ్యవస్థ, మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమైనట్లుగా సమాచారం. పాకిస్తాన్ ఆర్మీని ఓడించి సురబ్ సైనిక స్థావరం స్వాధీనం చేసుకుంది బలూచ్ ఆర్మీ. 18 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఎల్ఏ ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియా పాక్ వార్ సమయంలోనే బలూచిస్తాన్ మరింత బలపడిన విషయాన్ని మనం చూసాం. వీలైనంత వరకు బలూచిస్తాన్ పూర్తి స్థాయిలో తమ ఆధిపత్యాన్ని అక్కడ సాధించుకోగలిగింది, ఆధిక్యాన్ని సాధించుకోగలిగింది బలూచిస్తాన్. ఈ నేపథ్యంలో భారత్ను కూడా కోరింది, మాకు కొంచెం సపోర్ట్ చేయండి, పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటాం అంటూ బలూచిస్తాన్ ప్రకటించిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే భారత్ ఈ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు బలూచిస్తాన్ బీఎల్ఏ మాత్రం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తూనే వస్తుంది. వీలైనంత వరకు పాక్ సైనిక స్థావరాలను, పాక్ సైనికులను మట్టుబెడుతూనే ఉంది. పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొకసారి విరుచుకుపడ్డట్లుగా తెలుస్తోంది. వరుస దాడులతో పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వేంబేలెత్తిస్తుంది బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వీళ్ళు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారు. పాకిస్తాన్ లో అన్యాయానికి గురవుతా ఉన్నాం, పాకిస్తాన్ లో మేము అంతర్భాగంగా ఉండబోము అంటూ వీళ్ళంతా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అసలు ఈ టెరిటరీకి సంబంధించినటువంటి ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, పాకిస్తాన్ మొత్తం భూభాగాల్లో ఎక్కువ శాతం బలూచిస్తాన్ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గనులను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తా ఉంది పాకిస్తాన్. ఇతర దేశాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉంది తప్ప ఇక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచించట్లేదు అనేటువంటిది బలూచిస్తాన్ మొదటి నుంచి ఈ వాదన తెరపైకి తెచ్చింది. ఎప్పుడైతే పాకిస్తాన్ వేరుపడిందో భారత్ నుంచి, అప్పటి నుంచే వీళ్ళు పాకిస్తాన్ తో కలిసి ఉండము మేము అనేటువంటి ఒక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుతం బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పైన పైచేయి సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వ కార్యాలయాలను కానీ, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం, అటాక్ చేసుకోవడం. గతంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మనం చూసాం ఆపరేషన్ సింధూర్. ఒకవైపు మనం దాడులు చేస్తా ఉంటే ఉగ్రవాద శిబిరాల పైన, ఇటు బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేసింది. చాలా స్పష్టమైనటువంటి నిర్దేశించుకొని టార్గెట్స్ వాటిని పూర్తి చేశారు. ఆర్మీ వాహనాలను, ఆర్మీ కార్యాలయాలను, భద్రతాపరమైనటువంటి కారణం ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడం, అక్కడ బలూచిస్తాన్ జెండాలు ఎగరవేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేసింది. ప్రస్తుతం ఈ రోజు ఆపరేషన్ బాంబ్ పేరుతో ఏకకాలంలో ఒకేసారి 18 ప్రాంతాల్లో ఈ దాడులు చేశారు. సో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం పాకిస్తాన్ కి సంబంధించిన సమాచార వ్యవస్థ, మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా ధ్వంసం చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని ఓడించి సురబ్ సైనిక స్థావరం అనేటువంటి ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు. మొత్తం 18 మంది సైనికులను ఇప్పటికే బిఎల్ఏ మట్టుబెట్టింది. ఇంకా మరికొంత ప్రాంతాల్లో ప్రాబల్యం తీసుకునేటువంటి దిశగా వెళ్తారు. ఇప్పటికే మొన్న ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇంకా పూర్తి స్వయం ప్రతిపత్తి రాలేదు, కానీ ఆ దిశగా బలూచిస్తాన్ అడుగులు ముందుకు వేస్తా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ఆర్మీని, అక్కడ ఉన్నటువంటి వారిని నిలువరిస్తూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరికొన్ని రోజుల్లోనే బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తూ పైచేయి సాధించే సిచ్యువేషన్ చాలా దగ్గరలోనే కనిపిస్తుంది అనేటువంటిది బలూచిస్తాన్ సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు సొంత సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు, సొంతంగా వాళ్ళు కొన్ని నియమాలు రూపొందించుకున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ విజయం సాధించారు, లెటర్ హెడ్స్ లో ప్రపంచానికి తెలియజేసేలాగా లెటర్ హెడ్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు. బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి విజయాలను, పాకిస్తాన్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి రకంగా ముందుకు పోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద బలూచిస్తాన్ వరుసగా దాడులు చేస్తూనే ఉంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాల మీద భీకరమైనటువంటి దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు భారత్ని కొంత సాయం చేయమని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది మొదటి నుంచి కూడా. ఒకవేళ కనుక భారత్ సాయం నిజంగా అందితే మేము పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటాం అంటూ బలూచిస్తాన్ భారత్కు ఒక హామీ కూడా ఇస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. భారత్కి సానుకూలమైనటువంటి పరిణామాలు, సానుకూల విధానాలను బలూచిస్తాన్ ఇప్పటికే అవలంబిస్తోంది. భారత్కు దగ్గర అవ్వాలనే ప్రయత్నాలు, అలాగే ప్రపంచ దేశాలకు
తమకంటూ ఒక ఉనికి ఉంది అనే గుర్తింపు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి చట్టాలను అమలు చేయడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టుకోవడం, వ్యవస్థల్ని బాగుపరచుకోవడం, ఇలా ఇంటర్నల్గా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. బయట నుంచి పాకిస్తాన్ మీద ఈ దాడులు కొనసాగిస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. బలూచిస్తాన్లోని పలు జిల్లాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా అటాక్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ బాంబ్ పేరుతో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. మొత్తం 18 ప్రాంతాల్లో బలూచ్ ఆర్మీ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. పాక్ సమాచార వ్యవస్థ, మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమైనట్లుగా సమాచారం. పాకిస్తాన్ ఆర్మీని ఓడించి సురబ్ సైనిక స్థావరం స్వాధీనం చేసుకుంది బలూచ్ ఆర్మీ. 18 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఎల్ఏ ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియా పాక్ వార్ సమయంలోనే బలూచిస్తాన్ మరింత బలపడిన విషయాన్ని మనం చూసాం. వీలైనంత వరకు బలూచిస్తాన్ పూర్తి స్థాయిలో తమ ఆధిపత్యాన్ని అక్కడ సాధించుకోగలిగింది, ఆధిక్యాన్ని సాధించుకోగలిగింది బలూచిస్తాన్. ఈ నేపథ్యంలో భారత్ను కూడా కోరింది, మాకు కొంచెం సపోర్ట్ చేయండి, పాకిస్తాన్ సంగతి మేం చూసుకుంటాం అంటూ బలూచిస్తాన్ ప్రకటించిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే భారత్ ఈ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు బలూచిస్తాన్ బీఎల్ఏ మాత్రం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తూనే వస్తుంది. వీలైనంత వరకు పాక్ సైనిక స్థావరాలను, పాక్ సైనికులను మట్టు పెడుతూనే ఉంది. పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొకసారి విరుచుకుపడ్డట్లుగా తెలుస్తోంది. వరుస దాడులతో పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వేంబేలెత్తిస్తుంది బీఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వీళ్ళు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారు. పాకిస్తాన్ లో అన్యాయానికి గురవుతా ఉన్నాం, పాకిస్తాన్ లో మేము అంతర్భాగంగా ఉండబోము అంటూ వీళ్ళంతా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అసలు ఈ టెరిటరీకి సంబంధించినటువంటి ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, పాకిస్తాన్ మొత్తం భూభాగాల్లో ఎక్కువ శాతం బలూచిస్తాన్ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గనులను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తా ఉంది పాకిస్తాన్. ఇతర దేశాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉంది తప్ప ఇక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచించట్లేదు అనేటువంటిది బలూచిస్తాన్ మొదటి నుంచి ఈ వాదనను తెరపైకి తెచ్చింది. ఎప్పుడైతే పాకిస్తాన్ వేరుపడిందో భారత్ నుంచి, అప్పటి నుంచే వీళ్ళు పాకిస్తాన్ తో కలిసి ఉండము మేము అనేటువంటి ఒక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుతం బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పైన పైచేయి సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వ కార్యాలయాలను కానీ, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం, అటాక్ చేసుకోవడం. గతంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మనం చూసాం ఆపరేషన్ సింధూర్. ఒకవైపు మనం దాడులు చేస్తా ఉంటే ఉగ్రవాద శిబిరాల పైన, ఇటు బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేసింది. చాలా స్పష్టమైనటువంటి నిర్దేశించుకొని టార్గెట్స్ వాటిని పూర్తి చేశారు. ఆర్మీ వాహనాలను, ఆర్మీ కార్యాలయాలను, భద్రతాపరమైనటువంటి కారణం ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడం, అక్కడ బలూచిస్తాన్ జెండాలు ఎగరవేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేసింది. ప్రస్తుతం ఈ రోజు ఆపరేషన్ బాంబ్ పేరుతో ఏకకాలంలో ఒకేసారి 18 ప్రాంతాల్లో ఈ దాడులు చేశారు. సో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం పాకిస్తాన్ కి సంబంధించిన సమాచార వ్యవస్థ, మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా ధ్వంసం చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని ఓడించి సురబ్ సైనిక స్థావరం అనేటువంటి ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు. మొత్తం 18 మంది సైనికులను ఇప్పటికే బీఎల్ఏ మట్టుబెట్టింది. ఇంకా మరికొంత ప్రాంతాల్లో ప్రాబల్యం తీసుకునేటువంటి దిశగా వెళ్తారు. ఇప్పటికే మొన్న ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇంకా పూర్తి స్వయం ప్రతిపత్తి రాలేదు, కానీ ఆ దిశగా బలూచిస్తాన్ అడుగులు ముందుకు వేస్తా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ఆర్మీని, అక్కడ ఉన్నటువంటి వారిని నిలువరిస్తూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరికొన్ని రోజుల్లోనే బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తూ పైచేయి సాధించే సిచ్యువేషన్ చాలా దగ్గరలోనే కనిపిస్తుంది అనేటువంటిది బలూచిస్తాన్ సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు సొంత సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు, సొంతంగా వాళ్ళు కొన్ని నియమాలు రూపొందించుకున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ విజయం సాధించారు, లెటర్ హెడ్స్ లో ప్రపంచానికి తెలియజేసేలాగా లెటర్ హెడ్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు.
బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి విజయాలను, పాకిస్తాన్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు అనేటువంటిది రకంగా